హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు బాటిల్ గార్డు తోటకూర పులుసుని అయితే చేయబోతున్నానండి. ముందుగా బాటిల్ గార్డుని 2 ముక్కలుగా చేసుకొని దాని పొట్టంతా తీసేయాలండి. తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇగోండి తోటకూర అయితే ఈ విధంగా తరుక్కోవాలండి. తరిగిన తోటకూరనైతే బాటిల్ గార్డు ముక్కలు తోటకూర ముక్కలు రెండూ కలిపి కొంచెం ఉప్పేసి ఉప్పు నీటిలో అయితే బాగా కడగాలండి. తర్వాత ఇగోండి పోపులండి. వెల్లుల్లిపాయ కచ్చాబిచ్చాగా దంచుకోవాలండి. తర్వాత మిరపకాయ అండి, ఆవాలు, శనగపప్పు, తర్వాత కొంచెం మినపప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర అండి. ఈ విధంగా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న ఆ పోపులన్నీ కూడా దోరబదురుగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఈ విధంగా ఇగోండి బాటిల్ గార్డు ముక్కలు తోటకూర ముక్కలు ఈ విధంగా వేసేసుకున్నానండి. ఫైనల్గా అయితే ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసి ఫైనల్గా దించేసుకోవడమే.